గమ్యం, ప్రస్థానం వంటి చిత్రాలలో తన నటనకు గుర్తింపు సంపాదించుకొని విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన నటుడు శర్వానంద్. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలతో ఫెయిల్ అయ్యి ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసిన శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన ఒకే ఒక జీవితం ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ, అమల గారు కుదరదంటే, ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను. అంతగా అమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయారు అని చెప్పాడు. సాధారణంగా హీరోయిన్స్ ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అని అడుగుతుంటారు. అలా కాకుండా రీతూ వర్మ ఒక మంచి సినిమాలో భాగం కావాలనే ఉద్దేశంతో అంగీకరించినందుకు ఆమెకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. వెన్నెల కిషోర్కి నేను ఛాన్స్ ఇప్పిస్తే ప్రమోషన్కి రాకుండా ఎగ్గొట్టాడు. వాడి సంగతి తరువాత చెబుతాను అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. శ్రీ కార్తిక్ కథ చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను. అలాగే సినిమా చూస్తూ మీరు కనెక్ట్ అవుతారు. ప్రామిస్ చేసి చెబుతున్నాను, నన్ను నమ్మండి. ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చెయ్యను. ఈ నెల 9 నుంచి థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాను చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.